ఈ వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఉజ్జియా అని రాజు కనబడుతున్నాడు. ఆ రాజు యొక్క స్థితి ఏమైంది, దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాడో మనం చూద్దాం. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మొదటిది, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. నిజంగా ఉజ్జియా జీవితంలో యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు. మొదటిది, నిజమే, నీవు యథార్థంగా ఉంటే దేవుడు ఏ మేలు చేయక మానడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి యథార్థత అనేది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. యథార్థత అంటే అర్థం ఏంటంటే, ఆత్మలో కపటం లేనివాడు, ఆత్మలో కల్మషం లేనివాడు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని వెంబడించువారు, మళ్ళీ పాత విషయాలకి రిపీట్ చేసి గాయపరిచేవారు కాదు. పాత విషయాలు మరిచిపోయి యేసు క్రీస్తుతో సాగుతున్న వారు యథార్థవంతులు. మొదటిది. రెండవది, మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షత విషయమందు, చూసారా, దేవుని ప్రత్యక్షత విషయమందు రెండవది. మూడవది, దేవుడు మాట్లాడుతున్నాడు, అతడు దేవుని ఆశ్రయించెను. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి ఆశ్రయించాలి. 46వ కీర్తన 1వ వచనం, అద్భుతమైన మాట. దేవుడు మాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్ కాలంలో ఆయన్నే నమ్ముకదైన సహాయకుడు అని కోరహు కుమార్ రాస్తున్నారు. నిజమే, దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి, మనుషులను ఎందుకు ఆశ్రయించకూడదు అంటే, దేవుడు నీకు దుర్గముగా ఉన్నాడు. మొదటిది. రెండవది, దేవుడు ఎప్పుడైతే నీకు ఆపత వస్తుందో ఈ మనుషులు, రాజులు విడిచి వెళ్ళిపోతారు, కానీ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. అందుకే ఇక్కడ అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. రెండవది. మూడవది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, చూసారా, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, ఎంత అద్భుతమైన మాట చూడు, అతనిని వర్ధిల్లజేసెను. చూసారా, దేవుడు అతనిని వర్ధిల్లజేసెను అంటే, దేవుని నువ్వు ఆశ్రయించినంత కాలం, దేవుని మీద ఆధారపడినంత కాలం, దేవుని వైపు చూస్తున్నంత కాలం నువ్వు వర్ధిల్తూనే ఉంటావు. గుర్తుంచుకో, అన్ని విషయాల్లో వర్ధిల్తావు. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా, ఇవన్నీ వర్ధిల్తావని దేవుడు ఈ ప్రకారంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడో మనకు కనబడుతుంది. మరి యథార్థంగా జీవిస్తావా? రెండవది, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తావా? మూడవది, దేవుణ్ణి ఆశ్రయిస్తావా? మనుషులను ఆశ్రయిస్తావా? ఒక్కసారి ఆలోచించి దేవుని ఆశ్రయించు చూడు. ఒక రాజు దేవుని ఆశ్రయించి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతను ఏం చేశాడు? ఆశీర్వదించినట్టుగా మనకు ఇక్కడ లేఖన భాగము కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు. ఎలా ఆశీర్వించబడ్డాడో ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. 8వ వచనం, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ఇది అన్నమాట అభివృద్ధి అంటే. బలాభివృద్ధి నొందెను, అతని కీర్తి ఐగుప్తు ప్రదేశంలో ఎందంతటా ఏమైంది? వ్యాపించెను, విస్తరించెను. ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక, తరతరాలు యుగయుగములు మహాదేవుడు ఆయన. కాబట్టి నువ్వెంత ఆశ్రయిస్తావో అంత వర్ధిల్తావు. ఆ వర్ధిల్లుది ఏంటంటే, కింద రాస్తున్నాడు, 10వ వచనం రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులను త్రవ్వించెను, వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక. చూసారా,
ఆ వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వించాడు. కాబట్టి నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, నీ పొలం పనులు, కూలి పనులు, నీ పనులు, నీ పిల్లలు పనులు దీవించాలంటే 3 విషయాలు గుర్తుంచుకోండి. మొట్టమొదటి దేవుణ్ణి యథార్థంగా ప్రార్థించాలి, యథార్థంగా జీవించాలి. రెండోది ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూడాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మూడోది దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రార్థన. కన్న తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచావు. ఉజ్జియ రాజు కొరకు మీరు నేర్పించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను, మిమ్మల్ని మహిమపరుస్తున్నాను. మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. మమ్మల్ని కూడా వర్ధిల్ల చేస్తారని వాగ్దానం చేసే వందనాలు. ఇంకా వినబోతున్న వారిని వర్ధిల్ల చేయండి. వాళ్ళని అధికముగా బలాభివృద్ధి నొందించుటకు కృప చూపి సహాయం చేయమని యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.